అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనం నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా యేసు యేసు నా యేసు. కృష్ణనాథుని ఎంతో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, యేసుతో 40 రోజు అనే కార్యక్రమాలు మనము ప్రవేశిపోతుండగా, ఈరోజు ప్రత్యేకంగా మనము 4వ రోజులోకి ప్రవేశిపోతుండగా, ప్రియులారా, ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని తపస్కాలములు ఈ రోజులు మమ్మల్ని అందరిని కూడా శ్రమల నుంచి సహనముల నుంచి కాపాడినందుకు దేవునికి వందనాలు అర్పించుదాం. ఈరోజు ప్రత్యేకంగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్షమాగుణము మనకందరికీ కావలసినది. ప్రియులారా, ఈరోజు క్షమాగుణము గురించి మనము ధ్యానించబోతుండగా, దేవుని యొక్క గొప్ప అనుగ్రహము మన మీదే ఉంచడానికి మనం ప్రార్థించుదాం. తపస్కాలము 2వ రోజులు నేను ప్రార్థన గురించి చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఇదిగో ఈ 4 రోజులకి మనం ప్రవేశిస్తుండగా, క్షమాగుణం మనందరికీ ఎంతో అవసరం అని మనము ధ్యానించబోతున్నాం. ఒక జీవనది వలె ఆ దేవాది దేవుడు యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి మనల్ని అందరినీ కూడా
మన పాపముల నుంచి రక్షించి మనకు ఒక నూతనమైనటువంటి జీవితం ఇవ్వబోతున్నారు. అందుకే ఈ కాలమంతా అనుగ్రహ కాలము, కృపాకాలము అని మనము చెప్తున్నాము. మనము దేవునికి వందనాలు అర్పించుదాం. జీవనది అని ఒక పాట మాకందరికీ తెలుసు. నాతో కలిసి మనమందరము ఈ పాట పాడి ఆ దేవుని యొక్క ప్రేమ ఏంటిది అని మనము తెలుసుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయ్యా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయ్యా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మన బిడ్డలారా, మనమందరము కూడా శరీర వాంఛలన్నీ నాలో నశించడానికి ప్రార్థన చేయాలి. ఆ ప్రలోభనములు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు కూడా ఆ దేవాది దేవుడు మా దగ్గరికి వచ్చి మమ్మకందరికీ పాప విముక్తి చేసి మమ్మల్ని ముందర నడిపిస్తారు. విశ్వసించి ప్రార్థన చేయి. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవును బిడ్డలారా, బలహీన సమయములు మనల్ని ముందుకు నడిపించిన ఆ యేసు ప్రభు బలముతో మనం అందరిని కూడా ముందుకు నడిపించారు. చివరి స్టాన్స్ మనం అందరము పాడుతుండగా దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యము నా మీదే కూడా ప్రభువా జరగాలని మనం ప్రార్థన చేయాలి. ఈ క్షమాగుణం కలిగి మనం అందరము కూడా ఉండాలి అని మనము ఈ చివరి స్టాన్స్ పాడుతున్నప్పుడు ఆ యేసు ప్రభుతో మనము ప్రార్థించుదాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవింపా. నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవింపా. జీవనదిని
నా హృదయములో ఫలింపు చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా, ప్రవహింప చేయుమయ్యా, ప్రవహింప చేయుమయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఆనందంగా ఈరోజు నీకు ముందు నేను నిలబడుతున్నాను. దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవడానికి ఎంతో సంతోషంగా ఉన్నాను నేను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నాం, నేను వారిని క్షమించాలి, నేను వారికి విరుద్ధంగా తప్పు చేశాను అని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నేను క్షమాపణ కలిగి నేను జీవించాలి, క్షమాగుణము కలిగి నేను నా జీవితములు జీవించాలి అని చాలామంది అనుకుంటున్నాం. కానీ ఆ క్షమించడానికి కాసేపు ముందు వస్తున్నప్పుడు మనకు అది సాధించలేకపోతున్నాం. ఏదో ఒక దుష్టాత్మ శక్తి మమ్మల్ని వారిని క్షమించడానికి, మన శత్రువులను క్షమించడానికి ఏదో ఒక చెడు శక్తిని పంపి మమ్మల్ని ఆపుతున్నారు. ఈరోజు యేసు ప్రభు మనకందరికీ చెప్తున్న ఈ తపస్కాల సమయములు, ఈ శ్రమల కాలములు, ఈ అనుగ్రహ కాలములు, ప్రభువా మీకు నేను కృప మీకు ఇవ్వాలండి. మీకు ఈ తపస్కాలములు, అనుగ్రహ కార్యములు, మీ జీవితములు మీరు పొందాలండి. మీ క్షమ కలిగి, క్షమాపణ కలిగి, ఒకరినొకరిని క్షమించి మీరు జీవించాలని యేసు ప్రభు ఈరోజు మనకందరికి కూడా ఒక గొప్ప సందేశం ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభుని యొక్క ప్రేమకి పరాక్షాప ఏమిటి అంటే దివ్య బలి పూజ. మనకందరికీ తెలుసు, దివ్య సప్రసాదములు మనము స్వీకరించినప్పుడు ఎంతో యోగ్య రీతిలో మనము ఆ దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నాము. మనకందరూ అసలు కార్తీకు క్రైస్తవులు మనందరము కూడా దివ్య సప్రసాదం స్వీకరించడానికి ముందు మనం ఏం చేస్తున్నాము? గురి దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన పొంది పాపములు ఒప్పుకొని, ప్రభువా నా చేసిన పాపములు మీ పాదాల కింద సమర్పిస్తున్నానని చెప్పి మన పాపములు ఒప్పుకున్నాము. తర్వాత వచ్చి మనము దివ్య సప్రసాదము స్వీకరిస్తున్నాము. ప్రియులారా, ఈ దివ్య పూజ బలి మనము పాప సంకీర్తనం ద్వారా అని యొక్క సాంఖ్యము ద్వారా మనము స్వీకరించి మనము దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు నీ జీవితములు అద్భుతం మీరు చూడవచ్చు. ఏంటిది ఆ గొప్ప అద్భుతం అంటే, యేసుక్రీస్తుని యొక్క శరీరము రక్తము మీరు స్వీకరించడం ద్వారా మీ శరీరములందా యేసు ప్రభుని యొక్క సాన్నిధ్యం మీరు చూడవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ పూజ బలి అంటే మనకు అందరికీ తెలుసు, యేసు ప్రభు కాల్వరి కొండ మీద అర్పించిన ఒక త్యాగ బలి అని మనము అందరికీ తెలుసు. మనందరినీ కూడా దేని నుంచి రక్షించడానికి, మన పాపముల నుంచి రక్షించడానికి ఆ యేసు ప్రభు భరించిన యేసు ప్రభు త్యాగ బలి అయి మారి మమ్మల్ని అందరినీ కూడా మన పాపముల నుంచి రక్షించాడు అని మనకు వచనములు చదువుతున్నప్పుడు మనకు బాగా తెలుసు. ప్రియులారా, ఈరోజు ఆ త్యాగబలి మనము పూజ బలి ద్వారా మనము కొనసాగించినప్పుడు మనం ఎవరిని గుర్తు చేయాలి అంటే, ఆ ప్రభు మన పాపములు క్షమించినట్లు మనం కూడా మనకు రెస్పాన్సిబిలిటీ దేవుడిస్తున్నారు, యేసు ప్రభు ఇస్తున్నారు. నీవు కూడా నీ పాపములు, నిన్ను ద్రోహించిన వారిని, నిన్ను కీడు చేసిన వారిని మీరు ప్రేమించాలి, మీరు క్షమించాలి అని యేసు ప్రభు ఈరోజు మనకు చెప్తున్నారు అన్నమాట. సహోదరి సహోదరులారా, దివ్య పూజ బలిలో పాల్గొనడం అనేది పరమ పవిత్ర తీత్వేగ సర్వేశ్వరుని కుటుంబంలోనికి ప్రవేశించడం.
త్రిత్వైక సర్వేశ్వరుడు అంటే ఎవరు? పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు. దానిని ఆ కుటుంబములోకి ప్రవేశించాలంటే ఎవరు మనకు సహాయం చేస్తారు? యేసుప్రభు మనకు సహాయం చేస్తారు. ఎప్పుడు సహాయం చేస్తారు? నీవు మంచి కార్యములు చేసి, క్షమాపణ కలిగి, ప్రార్థన కలిగి జీవించి, దివ్య పూజ బలిలో యేసుప్రభుని యొక్క శరీర రక్తములు పొందినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా మీరు జీవించినప్పుడు, ప్రతిరోజు మీరు ఇలాగ మీరు జీవించినప్పుడు ఒక గొప్ప శక్తి మీలోకి ప్రవహించి ఆ శక్తి మనకు ముందుకు నడిపిస్తారు. ఏంటిది ఆ శక్తి? పవిత్రాత్మ యొక్క శక్తి. పవిత్రాత్మ యొక్క శక్తి ఎక్కడికి నడిపిస్తారు? ఆ పరలోక రాజ్యములోకి. పరలోక రాజ్యం ఎవరున్నారు? ఎవరి యొక్క కుటుంబం అని చెప్పాను నేను? త్రిత్వైక దేవుని యొక్క కుటుంబం. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఉన్నటువంటి కుటుంబమే. ఆ కుటుంబంలోకి మనము ప్రవేశించగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, నిజమైనటువంటి యొక్క ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ క్షమాగుణం కూడా ఉంటుంది. మనమందరము మనసులో ఒక వడకం తర్వాత మనం వడకములు పాల్గొంటున్నాము. వడకం తర్వాత లేకపోతే ఒక ఆరాధన పాల్గొంటున్నప్పుడు, ఒక గొప్ప కన్వెన్షన్కు మనము పాల్గొన్నప్పుడు మనము కొన్ని తీర్మానాలు ఇస్తాం. మంచి మంచి వచనములు, అదేవిధంగా క్షమాపణ గురించి ఉన్న వచనములు, పాప సంకీర్తనం, మంచిగా పాప సంకీర్తనం పొందిన తర్వాత మనం కొన్ని నిర్ణయాలు మన జీవితంలో తీసుకుంటాం. ఏంటిది? ఈ రోజు నుంచి వడకములు పాల్గొన్నా కాబట్టి నాకు గొప్ప శక్తి నేను దేవుని నుంచి పొందింది, నేను పవిత్రాత్మతో నింపబడింది అని చెప్పి మనం ఏం తీర్మానములు, ఏ నిర్ణయాలు తీసుకుంటాం? ఇంక నుండి నేను అస్సలు పాపం చేయకుండా నా శత్రువులు నేను క్షమిస్తాను అని చెప్తారు. తర్వాత ఎవరైతే 2-3 రోజులు మీరు కంట్రోల్ చేస్తారు, మిమ్మల్ని మీరు నియంత్రిస్తారు. తర్వాత ఎవరైతే నీకు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు, మీ తండ్రి కానీ మీ తల్లిని కానీ వాళ్ళకు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని మీరు పరిపూర్ణంగా క్షమిస్తారా? మీరు ఆలోచించి ఒకసారి. చాలా కష్టమే. మనం క్షమిస్తానని చెప్తారు, నేను సోరీ అని చెప్పి మనిషి అలాగా మనం మాట్లాడతారు. కానీ లోపల ఏముంటుంది? లోపల ఏముంటుంది? కోపం, పగ, ఇవన్నీ పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం. ఇది నిజమైనటువంటి యొక్క రూపం. కావాలంటే అది మీ హృదయములు చూస్తే చాలు, అప్పుడు మీకు తెలిసిపోతుంది మీరు క్షమాగుణం కలిగిన వ్యక్తి కాదా అని. ఎప్పుడు తెలిసిపోతుంది? మీ యొక్క హృదయం చూస్తున్నప్పుడు. ఆ హృదయములు నిష్కళంకమైనటువంటి హృదయం లాగా మారాలి మన హృదయం. ప్రైజ్ ది లార్డ్. అలాగ ఒక వ్యక్తి ఉంటుంది మనకు. మనం ఇలాగ పాపం చేసి మనము ముందుకు నడిపినప్పుడు కూడా ఒక వ్యక్తి, ఎవరది? మన దేవుడు మమ్మల్ని ఎన్నో సార్లు పాపం నుండి రక్షించి, బిడ్డ నీ పాపములు పడిపోకూడదు అని చెప్పి ఏం చేస్తారు? మమ్మల్ని పాపం నుంచి మమ్మల్ని కాపాడుతారు. వచనం చదువుతున్నామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములు. ఏంటిది అక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. చూడండి సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ మనం చూడాలి. ఎందుకు ప్రసాదించెను? ఎందుకు ప్రసాదించనంటే మన పాపముల నుంచి మమ్మల్ని అందరిని కూడా రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యేసుప్రభు స్వయం త్యాగబలిలాగా మారి ఆ రక్తముతో, యేసుప్రభుని యొక్క రక్తం మన పాపములు కడగబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చదువుదామా? పునీత పౌలు గారు కొలొస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనములు ఈ విధంగా మనకు అందిస్తున్నాడు. ఎవడైనను మరి ఒకరిని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరినొకడు సహించుచు క్షమించవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో మనం ఎడల కొన్ని వాకు తర్కములు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ మీరు అలాగే చెప్పారు కదా,
చూస్తాం అని చెప్పి వారికి మనము క్రోధముతో కోపముతో మాట్లాడకుండా ప్రవర్తించకుండా క్షమాపణం కలిగి జీవించడానికి ఉన్న గుణం సద్గుణము మీరు నేర్చుకోవాలి. అది మన జీవితానికి అవసరమైనది. ప్రియులారా, యేసు ప్రభు దాని యొక్క గొప్ప ఉదాహరణం. యేసు ప్రభు క్షమించడం మాత్రం కాదు, మనల్ని పాపం నుండి కూడా రక్షించాడు తన యొక్క రక్తం ద్వారా. మన జీవితములు ఈ యేసు ప్రభుని యొక్క జీవితములు మనము ధర్మ కార్యములు యేసు ప్రభు చేసి ఉన్నారు. మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము చదువుదామా. అప్పుడు పడకపై పడున్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరించబడినవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుని కావాలంటే మీ స్వస్థత పొందగలుగును గాక అని చెప్పి స్వస్థత పొందవచ్చు. పక్షవాత రోగి ఎందుకు యేసు ప్రభు పాపము మీ క్షమించబడుతుంది, మీ పాపములు నేను క్షమిస్తున్నాను అని చెప్పేందుకు? మొట్టమొదటిగా మీలో ఉన్నటువంటి దుష్ట కార్యములు బయటికి వెళ్తే మాత్రమే మీకు రక్షణ. లోపల ఉండితే ఏం రక్షణ లేదు. చూడండి సహోదరి సహోదరులారా, మనకు రోగం వస్తున్నప్పుడు, ఒక జ్వరం వస్తున్నప్పుడు మన లోపల ఏముంటుంది? బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఉన్నాయి. అది మనం దాని నుంచి బయటికి వెళ్ళిపోలేక ఆ రోగములు మనము అక్కడ ఉండిపోతుంది. కానీ మనం మందుల ద్వారా, మెడిసిన్ ద్వారా మనం వాడి ఆ బ్యాక్టీరియాలని నశించిపోయినప్పుడు మనకు స్వస్థత వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇలాగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మీ పాపములు నేను క్షమిస్తున్నానని చెప్పి పాపములు క్షమించిన తర్వాత వారికి స్వస్థత వచ్చింది. మన జీవితంలో కూడా ఎందుకు మన అనారోగ్యముతో, ఎందుకు మనము నా జీవితములో అర్థహీనమైనటువంటి జీవితములో మనం నడిచిపోతున్నాం? దీనికి కారణం ఏమిటంటే మీ లోపల ఉన్న పాపకరమైనటువంటి జీవితమే. ఆ పాపకరమైనటువంటి జీవితము మీరు మార్చేసి, ఎవరైతే ఏదైనా వ్యక్తి వస్తున్నప్పుడు నన్ను క్షమించండి అని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా నేను క్షమిస్తాను అని ఖచ్చితంగా మీరు చెప్పి మీ ఇద్దరు కలిసి మెలిసి సహించి క్షమించి జీవించాలని వచనం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8:11. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, ఇక పాపము చెయ్యకుము అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు యొక్క పాపిని అయిన స్త్రీతో చెప్పిన ఒక మాట ఇది. అందరూ కూడా వారినే విధించడానికి పోతున్న సమయంలో పాపిని అయిన స్త్రీతో చెప్పిన ఒక మాట, నేను కూడా నిన్ను విధించెను, నేను కూడా నిన్ను బయటికి వెళుతును అని చెప్పి, నేను మీ పాపములు మీరు ఇంకా పాపములు చేయకుండా మీరు జీవించాలని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం చదువుదామా. 18:22. మత్తయి సువార్త 18:22. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు అని సమాధానం ఇచ్చెను. శిష్యుడు అడుగుతున్నప్పుడు, ప్రభువా ఎన్నిసార్లు నేను క్షమించాలి అని అడుగుతున్నప్పుడు ఎన్నిసార్లు అని చెప్పారు? 7 కాదు 70. దాని యొక్క అర్థం ఏమిటండి? మీ జీవితాంత కాలం వరకు మీరు క్షమాపణం కలిగి జీవించాలి, క్షమాగుణం కలిగి మీరు జీవించాలి. దానికి అర్థం పునండి సహోదరి సహోదరులారా, చివరికి యేసు ప్రభు మనకు ఒక మంచి గుణపాఠం నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములు ఉంటుంది. అప్పుడు యేసు తండ్రి వీరు చేయనది ఏమో వీరు ఎరుగదు అని చెప్పి వారిని కూడా, వారి శత్రువులను కూడా క్షమించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితంలోకి మీరు చూడండి,
ఎంతవరకు మీరు మీ జీవితములు క్షమాగుణం కలిగి జీవిస్తున్నాము? ఓకే, కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? నా చివరి మాట, కొంతమంది ఏమనుకుంటున్నారు, సఖ్యత లేకుండా ఇద్దరు సోదరులు జీవిస్తున్నారు, తమ్ముడు అన్న, వారి ఇద్దరు మధ్యలో ఏం సంభాషణ లేదు. అటువంటి సందర్భములు దేవుడు వారి మధ్యలో చెప్పి ఏం చెప్తున్నారంటే, మీరు ఇద్దరు కలిసిమెలిసి ఎప్పుడో జీవిస్తున్నారో అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి అనుగ్రహము, ఆశీర్వాదములు అని చెప్తున్నారు. ఆ ఇద్దరు అన్న తమ్ముడులు కలిసిమెలిసి మాట్లాడినప్పుడు, ఆ అన్న తమ్ముడుల యొక్క వాళ్ళు మాట్లాడని మొదలు పెట్టినప్పుడు వారిద్దరిలో కన్నుల నుంచి కన్నీరు వారుతుంది. అదే దేవుడిని కావలసినది. ప్రియులారా, మనమందరము కూడా సమాజంలో జీవిస్తున్నాము. ఒక చిన్న కార్యం కొరకు మీరు వారిని క్షమించలేకపోతే మనము జీవించడమే వ్యర్థమే. అందువలన ఈరోజు దేవుడు ఈ తపస్కాలములు ఏం నేర్పించారండి? బిడ్డలారా, ఎంతవరకు మీరు క్షమించగలుగుతారో అంతవరకు మీరు క్షమించండి. వారు మిమ్మల్ని చూడలు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నారు. క్షమించాలి. మీ కొడుకు మీకు ద్రోహంగా ఉండవచ్చు, మీ తండ్రి, మీ భర్త మీకు ద్రోహంగా ఉండవచ్చు. వారిని క్షమించడానికి ఉన్నవారు మనస్సు మీకు ఉండాలి. అదే దేవుడు ఈరోజు చెప్తున్నారు. చివరి మరణ సమయములు ఆ సిలువలో వేలాడి ఉన్నప్పుడు యేసు ప్రభు పలికిన మాట, వీరు చేస్తున్నది ఏంటిది అని వీరు ఎరుగరు, వీరిని క్షమించు ప్రభువా అని చెప్పి క్షమించారు. అదే మన జీవితంలో కూడా సంతోషంగా జీవించాలి. ఏం పట్టకూడదు మనసులు. వీళ్ళు అలాగా చేశారు కదా, నాకు కూడా సమయం వస్తుంది, నాకు కూడా ఛాన్స్ వస్తుంది. దేనికి? వారిని నాశనం చేయడానికి. ఆ యొక్క చెడు ఆలోచన నీ నుంచి తీసివేయాలి. ఎప్పుడైతే మీ మనసు నుంచి ఆ చెడు ఆలోచనని మీరు తీసివేస్తున్నారో అప్పుడు మీకు సమాధాన శాంతి దేవుడు వసుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 కార్యములు మన జీవితంలో మనం అడగవలసినది, ప్రశ్నించుకోవలసినది. నేను ఎవరైనా క్షమించలేకపోతున్నానా? దానికి కారణం ఏంటి? అవును, ఎవరైనా నా జీవితములు ఆలోచించండి. మీ కన్నులు మూసుకొని ఆలోచించండి. నా జీవితములు నేను ఎవరిని ఒక్కరిని క్షమించలేకపోతున్నా? వారు ఎవరు? ఎందుకు నేను క్షమించలేకపోతున్నా? దానికి కారణం ఏంటిది? ప్రార్థన చేయి. దేవుడు వారిని క్షమించడానికి ఉన్న శక్తి మీకు ఒసుగుతారు. అదేవిధంగా పరులు తప్పులు క్షమించకుంటే నేను చేసే పరలోక ప్రార్థన అర్థం లేదని గ్రహిస్తున్నావా? ప్రియులారా, మీరు అప్పుడప్పుడు ప్రభునితో ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా నా పాపములు క్షమించండి ప్రభువా, నా తప్పులు క్షమించండి ప్రభువా అని గొప్ప ప్రార్థనలు మీరు చేస్తారు. కానీ యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థనలు ఏం చెప్తున్నారంటే, మీ పాపములు మీ తప్పులు ఇవన్నీ క్షమించబడాలంటే మీరు మీ పొరుగు వారిని, మీ తోటి వారిని మీరు క్షమించాలి. మీ తండ్రి కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ సోదరులు కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు. దానికి కారణమైనది క్షమించలేకపోతున్న అవస్థ. కుటుంబంలో ఒక కుటుంబములు ఏమవుతుంది అంటే, భర్త ప్రతిరోజు తాగి పిల్లల్ని తిడుతున్నారు, భార్యను తిడుతున్నారు. ఇవన్నీ సహించలేకపోయి పారిపోయి ఇక్కడికి ముత్తంగి సెంటర్లోకి వచ్చారు. నా అమ్మాయితో చెప్పినది, ఆ భార్యతో నేను ఏం చెప్పేది తెలుసా? అమ్మ క్షమించమ్మా, మీ కన్నీరు దేవుడు చూస్తారమ్మా. తిరిగి ఇంటికి వెళ్ళి మీ భర్త మారు మనస్సు పొందడానికి మీరు ప్రార్థన చేయండి. అవును బిడ్డ, క్షమాపణం అనేది మనము మాటలు మాత్రం కాదు. అందరికి తెలుసు, నాలాగా అందరికి చెప్పవచ్చు క్షమాపణం గురించి. ఇంకా నాకు ఒక ఆహ్వానం ఇస్తే నేను చెప్పవచ్చు, నో ప్రాబ్లం.
కానీ అది జీవితంలో భాగంగా మారాలంటే చాలా మార్పు మీలో జరగాలి. అట్లా జరిగితే మాత్రమే మీ జీవితములు దేవుడు మంచి కార్యములు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన మనం ప్రార్థించుదాం, ప్రభువా క్షమాపణం కలిగి జీవించడానికి నువ్వు మంచి మనస్సు నాకు ఒసుగుమయ్యా అని మనం అందరం ప్రార్థించుదాం. కన్నా మోసుకుందాం, చేతులను జోడించుదాం. ఈ యొక్క గొప్ప సందేశం ఇచ్చిన ఆ యేసు ప్రభునికి వందనాలు అర్పించుదాం. ప్రభువా ఈరోజు మమ్మల్ని అందరిని కూడా ముందుకు నడిపించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ప్రభువా క్షమాగుణం అనేటువంటి అంశం మీదే మేమందరము కూడా ధ్యానించాము ప్రభువా. ప్రభువా ఇరుగు పొరుగు వారిని క్షమించడానికి, మా బంధుమిత్రములను క్షమించడానికి, నన్ను ద్రోహించిన వారిని, నన్ను కోపపడిన వారికి క్షమించడానికి కూడా మంచి మనస్సు మాకు ఒసుగుమయ్యా అని ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి అడిగి వేడుకుని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.